జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ప్రపంచంలో నీలా ఉండేది, ఉండబోయేది నువ్వు మాత్రమే. ఇతరులను అనుకరిస్తూ పోతే నువ్వనే వ్యక్తి ఈ ప్రపంచంలో ఉండరు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం, ఏప్రిల్ 20, 2026, సోమవారం. తిథి తదియ ఉదయం 7:27 వరకు. తదుపరి చవితి తెల్లవారుజామున 4:14 వరకు. తదుపరి పంచమి. నక్షత్రం రోహిణి. రాత్రి 2:08 వరకు. తదుపరి మృగశిర. యోగము సౌభాగ్యము. సాయంత్రం 4:11 వరకు. తదుపరి శోభనము. కరణం గరజి. ఉదయం 7:27 వరకు. తదుపరి వనిజ. సాయంత్రం 5:49 వరకు. తదుపరి విష్టి. సూర్యోదయం ఉదయం 5:49. సూర్యాస్తమయం సాయంత్రం 6:24. చంద్రోదయం ఉదయం 8 గంటలకు. చంద్రాస్తమయం రాత్రి 9:34. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 7:23 నుండి 8:58 వరకు. యమగండం ఉదయం 10:32 నుండి మధ్యాహ్నం 12:06 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:41 నుండి 3:15 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:32 నుండి 1:22 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:03 నుండి 3:53 వరకు. వర్జము సాయంత్రం 6:57 నుండి 8:23 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు రాత్రి 11:16 నుండి 12:42 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:41 నుండి మధ్యాహ్నం 12:32 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:18 నుండి 5:03 వరకు. శుభ గడియలు ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. తిరిగి సాయంత్రం 4 గంటల నుండి 5:53 వరకు. ఏప్రిల్ 20 సోమవారం. ఈ రోజు ఉన్న తిథి తదియ ఉదయం 7:27 వరకు. తదుపరి చవితి తెల్లవారుజామున 4:14 వరకు. తదుపరి పంచమి. ఒకే రోజు 3 తిథులు ఉండటం వలన చవితి తిథి క్షయ తిథి కూడా అవుతుంది. చంద్రుని కాలలు తక్కువగా ఉన్న కారణం చేత తదియ చవితీలను మనం శుభకార్యాలలో వినియోగించము. అలాగే క్షయతిథులు కూడా శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. ఒకవేళ ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవడం మంచిది. ఈ రోజు సోమవారం రోహిణి నక్షత్రం కలయికతో ఇంకా మృగశిర నక్షత్రం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాల్లోనూ ఇంకా సర్వార్థ సిద్ధి యోగ సమయంలోనూ ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు వృషభ రాశిలోను, సూర్యుడు మేష రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు తులా రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు సూర్యోదయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. సంకర్షణ గణేష వ్రతం. వైశాఖ శుక్ల చతుర్థి నాడు భక్తులు సంకర్షణ గణేష వ్రతం ఆచరిస్తారు. హిందూ గ్రంథాల ప్రకారం గణేశుడు మధ్యాహ్న కాలంలో అవతరించాడు.
అందువల్ల ఈ వ్రతంలో మధ్యాహ్న సమయంలో గణేశుడిని పూజిస్తారు. ఈ వ్రత సమయంలో బ్రాహ్మణులకు ప్రత్యేకంగా శంఖాలను దానం చేస్తారు. ప్రతి శుక్ల చతుర్థి నాడు ఉపవాసం ఉండటం వల్ల పనుల్లో ఆటంకాలు తొలగిపోయి కోరిన కోరికలు నెరవేరుతాయి మరియు గొప్ప పుణ్యం లభిస్తుందని నమ్మకం. వైశాఖ శుక్ల చతుర్థిని ప్రత్యేకంగా ఆరాధిస్తారు. శ్రీ మాతంగి జయంతి, శ్రీ బలరామ జయంతి. హనుమాన్ చాలీసాను తెలుగులోకి అనువదించి ఆకాశవాణిలో పాడిన గాయకులు ఎంఎస్ రామారావు గారి వర్ధంతి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఏప్రిల్ 20 సోమవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి, డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. వృషభ రాశి, మీ మాటకి విలువ పెరుగుతుంది. మిథున రాశి, నిదానంగా ప్లాన్ చేసుకోవడం మంచిది. కర్కాటక రాశి, ఉపయోగపడే వ్యక్తిని కలిసే అవకాశం ఉంది. సింహ రాశి, పనిపై ఫోకస్ పెడితే మంచి ఫలితం వస్తుంది. కన్యా రాశి, ఆగిపోయిన ఒక పని ముందుకు కదిలే అవకాశం ఉంది. తులా రాశి, చిన్న విషయాలలో కూడా జాగ్రత్త వహించాలి. వృశ్చిక రాశి, సూటిగా మాట్లాడితే పని సులభమవుతుంది. ధనుస్సు రాశి, పెండింగ్ లో ఉన్న ఒక పని పూర్తి చేసే అవకాశం ఉంది. మకర రాశి, మీ తెలివితేటలకు ప్రశంసలు అందుకుంటారు. కుంభ రాశి, ఇంటి విషయాలపై దృష్టి పెట్టాలి. మీన రాశి, ఫాలో అప్ చేయడం వలన పనులు త్వరగా పూర్తయ్యే అవకాశం ఉంది. ఇవి ఈ రోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.